మా ప్రియాతి ప్రియమైనటువంటి శ్రోతలందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలండి. ఈ కార్యక్రమానికి మీకు స్వాగతం పలుకుతూ ఉన్నాము. ఈరోజు మన ప్రత్యేకమైనటువంటి ధ్యానాంశము కీర్తనల గ్రంథము 89వ అధ్యాయం గురించి ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దామండి. మునుపు 88వ అధ్యాయాన్ని మనము హేమాను గురించి ధ్యానం చేసి ఉన్నాము, కీర్తనాకారుడైనటువంటి హేమాను గురించి. అలాగే ఇప్పుడు 89వ కీర్తన రాసినటువంటి వ్యక్తి గురించి మనము ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నము చేద్దామండి. ఈ యొక్క 88వ కీర్తనను రాసినది యజ్రీయుడైన హేమాను. అలాగే 89వ కీర్తనను రాసినది యజ్రీయుడైనటువంటి ఏతాను అనేటువంటి వ్యక్తులు. వీరి ఇరువురి గురించి మనం ఆలోచన చేస్తే, వీరిరువురు కూడా రాజ సంస్థానములో పాటలు పాడేవారుగా, ఒక మ్యూజిక్ గ్రూపుగా వీరు ఉన్నట్లు మనం చూస్తాం. దావీదు కాలంలో, అలాగే సొలొమోన్ మహారాజు కాలంలో పాటలు పాడేదానికి, మరి రాజ సముఖమందు పాటలు పాడటానికి ఒక గ్రూప్ ఉంటారు, మ్యూజిక్ వాయించేవారు. అనేకమైనటువంటి ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా మ్యూజిక్ వాయించేవారు, అలాగే పాటలు పాడేవారు మనకి కనిపిస్తూ ఉంటారు. వారిలో ఉన్నటువంటి వారే ఈ ఏతాను, అలాగే హేమాను. వీళ్ళిద్దరు కూడా ఒకే జాతికి సంబంధించిన వారు. యజ్రీయులు అనేటువంటి విషయము కీర్తనాకారుడు మరి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఏతాను గురించి మనం ధ్యానం చేయాలంటే అతని యొక్క పేరుకు అర్థాన్ని ముందు తెలుసుకుందామండి. ఏతాను అనగా బలమైన వాడని, స్థిరమైన వాడని, దృఢమైన వాడని అర్థం వస్తుందండి. ఇతను చాలా స్ట్రాంగ్ పర్సన్, బలమైనటువంటి వ్యక్తిగా మనకి కనిపిస్తూ ఉన్నాడనమాట. ఈ ఏతాను ఒకే ఒక కీర్తన రాశాడండి. కీర్తనలలో కొన్ని కీర్తనలు పాట కట్టి పాడే విధానంలో ఉంటాయి. కొన్ని కీర్తనలు జనరల్గా ఉంటాయి. వాక్యమే పాట కట్టి పాడే విధానంలో కొన్ని కీర్తనలు ఉన్నాయండి. మొత్తం 150 కీర్తనలు ఉండగా ఇందులో ఒక 13 కీర్తనలు పాటగా, రాగయుక్తముగా, అర్థవంతంగా కట్టి రాయబడినటువంటి కీర్తనలుగా మనము చూడవచ్చు. ఈ కీర్తనలు చాలా విలువైనవండి. ఈనాడు వచ్చేటువంటి పాటలకు కొన్ని అర్థాలు తెలియట్లేదు, కానీ పాడే పాటకు అర్థవంతమైనటువంటి మీనింగ్ ఉండేలాగా కొన్ని కీర్తనలు ఉంటాయి. ఈ 89వ అధ్యాయములో 1 నుండి 52 వచనాలు అక్కడ ఉన్నట్లు చూస్తాం. అది చాలా పెద్ద అధ్యాయంగా మనకి కనపడుతుంది. కీర్తనల గ్రంథం మనం చదువుకుంటున్నాం, కానీ అన్నింటినీ దావీదు కీర్తనలని అనటం భావ్యం కాదు. కానీ ఎక్కువ శాతము దావీదు రాసి ఉన్నాడు కాబట్టి దావీదు కీర్తనలని అంటున్నాము. కానీ ఈ కీర్తనలు ఒక దావీదే కాదు, చాలామంది రాసినట్లు చరిత్రలో మనకి ఆధారాలు ఉన్నాయి. మోషే కీర్తనలు ఉన్నాయి, ఆసాపు కీర్తనలు ఉన్నాయి, కోరహ కుమారుల కీర్తనలు ఉన్నాయి, హిజ్కియా కీర్తనలు ఉన్నాయి. ఇలాగా ఇక్కడ కనిపిస్తున్నటువంటి 89వ కీర్తన కేవలము ఒకే ఒక కీర్తన ఈ ఏతాను అనేటువంటి వ్యక్తి రాసినట్లు మనం చూస్తాం. కీర్తనల గ్రంథం కానీ, సామెతల గ్రంథం కానీ మనం చదువుకునేటప్పుడు అండి, అర్థవంతంగా భావము తెలిసే విధానంలో చదువుకోవాలి. మనకి కష్టం వచ్చినా, దుఃఖం వచ్చినా ఎక్కువగా మనం కీర్తనల గ్రంథం తీస్తుంటాం. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో త్వరగా అర్థమయ్యేది ఏదన్నా ఉంది అంటే కీర్తనల గ్రంథంగానే చాలామంది భావిస్తూ ఉంటారు.
అందుకని కీర్తనలు తీసి దుఃఖం వచ్చినా కన్నీరు వచ్చినా ఆ కీర్తనలు చదువుతూ ఉంటారు చాలామంది. అయితే ఆ కీర్తనలు ఏ సందర్భంలో రాయబడి ఉన్నాయి, ఎందుకు రాశారు, ఎలా జరిగింది ఇది అని మనం ఆలోచన చేసే విధానంలో అన్ని క్షుణ్ణముగా దాని గురించి తెలుసుకొని మనము ఇది ధ్యానం చేసుకోవటం అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం అండి. ఈ కీర్తన రాసినటువంటి ఏతాను అనేటువంటి పాటకారుడు రాజసముఖములో పాడేవాడు. ఇతను చాలా జ్ఞానవంతుడు అనేటువంటి విషయము మనకి బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ఎంత జ్ఞానవంతుడంటే ఇతను మొదటి రాజుల గ్రంథం 4వ అధ్యాయం 31వ వచనాన్ని మనం పరిశీలించినట్లయితే అక్కడ సొలొమోను జ్ఞానముతో ఇతని జ్ఞానము పోల్చబడింది. అంటే ఇక్కడ కొంతమంది వ్యక్తులను మెన్షన్ చేస్తూ రాశారండి. ఏమేం కీర్తనలు రాశారంటే అక్కడ ఈ రాజుల గ్రంథంలో కొంతమంది వ్యక్తులని మెన్షన్ చేస్తూ వారికంటే సొలొమోను జ్ఞానం చాలా గొప్పదని రాయబడి ఉంది. ఆ మెన్షన్ చేసినటువంటి వ్యక్తులలో ఏతాను యొక్క పేరు కూడా పేర్కొనటం అనేది ప్రత్యేకం. అంటే సుమారుగా సొలొమోను జ్ఞానము చాలా గొప్ప జ్ఞానం. దేవుడు సొలొమోను గురించి ఏం చెప్పాడు? సొలొమోను వంటి జ్ఞానవంతుడు ముందు పుట్టలేదు, ఇకపైన పుట్టడు, అతను అంత జ్ఞానవంతుడని బైబిల్ గ్రంథంలో రాయించి పెట్టాడు. అయితే అక్కడ మొదట సొలొమోను జ్ఞానవంతుడైతే తర్వాత స్థానంలో ఏతాను వస్తాడు. అంటే ఈ వాక్యం ద్వారా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రియులారా, అతను గాయకుడే కాదు, చాలా జ్ఞానవంతుడు. ఎంత జ్ఞానవంతుడంటే ఇంచుమించు సొలొమోనుకున్నంత జ్ఞానము ఇతనికి ఉంది. అటువంటి జ్ఞానం కలిగిన వాడు కాబట్టే ఆనాటి పరిపాలనలో ఉన్నటువంటి రాచరికము అస్తవ్యవస్థ అయిపోయి నాశనం అవుతుంటే చూడలేక గాయపడిన మనసుతో, దుఃఖముతో, వేదనతో, అంగలార్పుతో ఈ 89వ కీర్తన అతను రాసినట్లు మనం చూస్తాము. ఇతను ఎవరు అనే ఆలోచన మనము చేస్తే మొదటి దినవృత్తాంతముల గ్రంథం 15వ అధ్యాయము 19వ వచనాన్ని మనం గమనించినట్లయితే ఈ ఏతాను అనేటువంటి వ్యక్తి ఒక గాయకుడిగా మనకి కనిపిస్తున్నాడండి. ఇంకా అతను జ్ఞానవంతుడుగా కూడా మనకి కనిపిస్తున్నాడు. ఇతని యొక్క వ్యక్తిత్వము చాలా గొప్పది. పాటలు పాడేవాడే కాదు, ఒక మన ఆ యొక్క రాజసముఖములో అతను జ్ఞానవంతుడుగా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని కూడా బైబిల్ గ్రంథం మనకి గుర్తు చేస్తుంది. అయితే ఇతని బాధ ఏమిటి, ఎందుకు ఇతను బాధపడుతున్నాడు, అంగలారుస్తూ దుఃఖముతో కన్నీటితో ఈ కీర్తనను ఎందుకు రాశాడు, ఆ కీర్తన ఎవరిని సూచిస్తుందని మనం ఆలోచన చేసినప్పుడు దావీదు సంతానాన్ని సూచిస్తూ దావీదు యొక్క రాచరికాన్ని జ్ఞాపకము చేసుకొనుచు దేవుడు దావీదు యొక్క సింహాసనాన్ని స్థిరపరుస్తూ వాగ్దానం ఇచ్చినటువంటి విషయాలను అతను జ్ఞాపకము చేస్తూ ఆ పాట కట్టి పాడినట్టు 89వ కీర్తనను అతను రచించినట్లుగా మనము చూస్తాము. 2వ సమూయేలు గ్రంథములో 7వ అధ్యాయంలో 26వ వచనంలో దేవుడు దావీదునకు ఒక వాగ్దానం ఇస్తాడు. నీ సంతానాన్ని స్థిరపరుస్తాను. దావీదు సింహాసనమందు మరి రాజులు ఏలుబడి చేస్తారని వాగ్దానము ఉంది. అయితే ఇతని బాధ ఏంటి, ఈ వాగ్దానము నెరవేరకుండా పోయింది అనేటువంటి బాధన ఇతనికి ఎందుకు వచ్చిందంటే ప్రియులారా, సౌలు 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. అలాగే దావీదు 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. సౌలు 40 సంవత్సరాలు చేసినటువంటి పరిపాలనలో ఉన్నటువంటి అవకతవకలు లేకపోతే సమస్యలన్నిటినీ పరిష్కరిస్తూ దావీదు తన సింహాసనాన్ని స్థిరపరిచి 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. అప్పుడు యూదులందరూ కూడా ఈ 12 గోత్రాలు యునైటెడ్ ఇజ్రాయెల్గా 12 గోత్రాల వారు కలిసే ఉన్నారు. ఆ తరువాత దావీదు తరువాత సొలొమోను ఈ సింహాసనాసీనుడై ఉన్నాడు. అప్పుడు సొలొమోను
దేవాలయం కట్టించినంత వరకు బాగానే ఉన్నాడు, కానీ అతను కొన్ని సందర్భాలలో తప్పిపోయాడండి. ఎప్పుడైతే రాచరికం వచ్చిందో, యుద్ధాలు చేసే పని లేకుండా, కష్టం అనేది తెలియకుండా అతనికి తండ్రి యొక్క సింహాసనము, తండ్రి యొక్క సిరి సంపదలు, బంగారము, వెండి అన్నీ ఉన్నాయో, వాటన్నింటిని బట్టి సొలొమోను యుద్ధాలు చేయకుండా పాపానికి దాసుడైపోయినట్లుగా దినవృత్తాంతాల గ్రంథంలో, రాజుల గ్రంథాల్లో మనము చూడగలుగుతాం. అతను ఎలా తయారయ్యాడంటే చివరికి 1000 మంది భార్యలను చేసుకొని 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్నులను వివాహాలు చేసుకొని వారి యొక్క కోరికలు, ఆలోచనలు తీర్చడానికి, వారిని సంతృప్తి పరచడానికి, వారికి ఇష్టం వచ్చినట్టు స్వేచ్ఛగా జీవింపజేసేలాగా వెండి బంగారాలు కొనిపించటం, వారి యొక్క దేవతలకు మరి పూజలు చేయటం మనము అక్కడ చూస్తాం. ఆ సమయంలో సొలొమోను ఎంతగానో తప్పిపోతాడండి. రాజు తప్పిపోతే ప్రజలు ఎలా ఉంటారండి? రాజుగారే స్వయంగా 1000 మంది భార్యలను వివాహాలు చేసుకుంటే సామాన్య ప్రజలు ఎలా ఉంటారు? వాక్యం చెప్పేటువంటి మేము తప్పిపోయాము అనుకోండి, వాక్యం వినే మీరు ఎలా ఉంటారు? పాపానికి దాసులు కారా? అలాగే సొలొమోనును బట్టి మరి ఎంతగానో నష్టము ఇశ్రాయేలు జనాలకి జరగటం మనం అక్కడ చూస్తాం. ఈ 1000 మంది భార్యల యొక్క కోరికలు తీర్చడానికి బంగారాలు, గుర్రాలు, రౌతులు అవన్నీ వారికి కొనిపెట్టి వారి కోసము మందిరాలు నిర్మించటము, ఇలాగా విలాసవంతమైనటువంటి జీవితాన్ని జీవించటానికి అతను ఏం చేశాడంటే ఇశ్రాయేలీల మీద అధికమైనటువంటి పన్ను భారము మోపటం ప్రారంభించాడు. అప్పుడు ఆటోమేటిక్గా ఇశ్రాయేలు ప్రజలు తప్పిపోయారు. సొలొమోను అధికమైనటువంటి పన్నుల భారాన్ని మోపి ఇశ్రాయేలీలకు నష్టం కలుగజేస్తూ వచ్చాడండి. అప్పుడు చాలా కష్టతరమైనటువంటి పరిపాలనా విధానంలోకి ఆ రాచరిక వ్యవస్థ అనేది వెళ్ళిపోయింది. అప్పుడు సొలొమోను రాసినటువంటి ప్రసంగి గ్రంథం మనం చదువుకోవచ్చు. 2వ అధ్యాయము ప్రసంగి గ్రంథం 2 నుండి 11 వరకు మనము ధ్యానం చేస్తే, అతను బంగారము, గుర్రాలు, రౌతులు, ఆ రాణీలకు ఏమేమి కావాలో సుఖభోగాలు అందించటానికి చాలా ప్రయాసపడ్డాడు. దేశంలో ఉన్న జనులందరికీ 12 మంది గోత్రాల ప్రజలందరికీ కూడా అధికమైన పన్నులు వేయటం, వారిని నష్టపరచటం ద్వారా అదొక వ్యర్థమైనటువంటి క్రియగా మారిపోయిందని ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయంలో స్వయంగా సొలొమోను గారే రాశాడు. అలా సొలొమోను 40 ఏళ్ళు పరిపాలన చేయగా నెక్స్ట్ తరములో సొలొమోను కొడుకైనటువంటి రెహబాము పరిపాలనా విధానంలోనికి వచ్చాడు. సౌలు 40 సంవత్సరాలు పరిపాలించాడు, దావీదు 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు, సొలొమోను 40 సంవత్సరాలు పరిపాలన చెయ్యగా మరి 4వ వాడిగా రెహమాను సింహాసనమును అధిష్ఠించినప్పుడు కొందరు ప్రజలు ఇశ్రాయేలీలో వారు ఆయన దగ్గరికి వచ్చి అన్నారు, మీ నాన్న చేసిన పనుల వల్ల, పాపాల వల్ల మాకు రాజ్యంలో అధికమైనటువంటి పన్నుల్ని వేశాడు, ఆర్థికంగా మేము చాలా దెబ్బతినిపోయి ఉన్నాము, కాబట్టి బాబు నీవన్నా ఆ యొక్క అధికమైనటువంటి పన్నుల భారాన్ని తగ్గించు అని కోరారండి కొందరు పెద్దలు ఇశ్రాయేల్లో వచ్చి. సరే వెళ్ళమని చెప్పి పెద్దలు మరి తలబండిన వారు వయసులో పెద్దవారిని సంప్రదించకుండా తన వయసు ఉన్నటువంటి యవనస్తులని సంప్రదించి తండ్రి వేసినటువంటి ఆ యొక్క అధికమైనటువంటి పనుల భారము సరిపోదన్నట్టు ఇతను ఇంకా పెంచి ఇంకా ఎక్కువ పన్నుల భారాన్ని వేయటం అనేది మనం అక్కడ చూస్తాం అన్నమాట. ఆయనే ఎక్కువ వేశాడు, అది తగ్గించు బాబు అని వారు వస్తే ఇతనేం చేశాడంటే ఇంకా పెంచుకుంటూ వెళ్ళి ఇంకా భారాన్ని మోపినప్పుడు ఇశ్రాయేలీల 12 గోత్రాలు వారు 2 గోత్రాలుగా దక్షిణము వైపు, 10 గోత్రాలుగా ఉత్తరము వైపు విడిపోవటం అనేది మనం అక్కడ
గమనిస్తామండి. ఈ 10 గోత్రాల వారేమో ఒక వర్గంగా విడిపోతారు, మిగిలిన 2 గోత్రాల వారేమో ఒక వర్గంగా విడిపోతారు. 10 వర్గాలుగా విడిపోయిన వారినేమో ఉత్తర రాజ్యం అని, 2 వర్గాలుగా విడిపోయిన వారినేమో దక్షిణ రాజ్యం అని పిలుస్తాం. ఈ 10 గోత్రాల వారు ఏం చేస్తారంటే, మీ నానే ఎక్కువ పనులు మోపుతున్నాడంటే నువ్వు ఇంకా ఎక్కువ చేసావు, యవనస్తులు సలహాలు తీసుకొని అవన్నీ ఏం చేశారంటే, మేము నీ కింద ఉండము, మేము విడిపోతాము 10 గోత్రాలుగా అని చెప్పి వారు యెరోబాము అనేటువంటి రాజుని వారికి రాజుగా ప్రకటించుకొని సపరేట్ అయిపోతారు. ఇది జరిగిన కథ. ఈ 89వ కీర్తన ధ్యానం చేయకముందు ఈ కీర్తనాకారుడి యొక్క దుఃఖం ఏంటి, ఆ 89వ కీర్తన రాయటానికి కలిగినటువంటి కారణాలేంటి, ఆ సందర్భాలేంటి, ఎందుకు ఆయన అంత బాధపడుతూ ఈ కీర్తన రాశాడు అనే విషయాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నము చేస్తున్నామండి. ఇలాగా రెహబాము కాలంలో 2 గోత్రాలుగా ఒకటి, 10 గోత్రాలుగా ఒకటి చీలిపోయారు. 2 వర్గాలు అయిపోయినాయి ఇశ్రాయేలీల గోత్రాలు, 12 గోత్రాలు. దావీదు కాలంలో యునైటెడ్గా ఉన్నారు, కలిసి ఐక్యతగా. సొలొమోను కాలంలో కూడా ఉన్నారు. తన కుమారుడైన రెహబాము కాలంలో విడిపోతారు ఈ పనుల భారాన్ని భరించలేక. అయితే రాను ప్రజల స్థితి ఎలా ఉందంటేనండి, దారుణంగా తయారైపోయింది. సొలొమోను పాపంలో తప్పిపోవటం వారు కనులారా చూశారు కాబట్టి రాజు చేసిన విధానంలోనే వీరు కూడా పాపాన్ని కొనసాగిస్తూ వచ్చారు. ఈ ఏతాను అనేటువంటి ప్రవక్త దావీదు కాలములో పనిచేశాడు గాయకుడుగా. రాజు యొక్క సముఖమునందు సంగీత గాయకుడిగా పనిచేశాడు. సొలొమోను కాలంలో పనిచేశాడు. అలాగే తన కుమారుడైన రెహబాము కాలంలో కూడా పనిచేశాడు. 3 రాజుల కింద గాయకుడిగా పనిచేశాడు కాబట్టి ఇశ్రాయేలీల యొక్క స్థితిగతులు గమనిస్తూ వచ్చాడు కాబట్టి గాయపడినటువంటి హృదయముతో అతను ఈ యొక్క కీర్తనను రాసినట్లు మనం చూడవచ్చు. ఏంటి అతను బాధ, రెహబాము కాలం తర్వాత ఏం జరిగింది ఇశ్రాయేలీలకని మనం ఆలోచన చేస్తే, ఇశ్రాయేలీలు భ్రష్టులైపోతారండి. విడిపోయిన తరువాత వారికి ఇష్టమైనటువంటి దేవతలను దేవుళ్ళను పెట్టుకొని యెహోవా దేవుణ్ణి తృణీకరించి భ్రష్టులైపోయి వాళ్ళకి ఇష్టానుసారంగా విగ్రహారాధన చేయటం, మొక్కటము, ఇంకా అన్య స్త్రీలను వివాహము చేసుకోవటం, ఏ జాతుల వారితో అయితే కలవద్దని, అన్యులతో పొత్తు పెట్టుకోవద్దని, మీ పిల్లలను వివాహాలకు వారికి ఇవ్వద్దు, వాళ్ళ పిల్లల్ని మీరు చేసుకోవద్దని చెప్పారో దేవుడు, దానికి వ్యతిరేకంగా వీరేం చేశారంటే రెహబాము కాలం తర్వాత అస్తవ్యవస్థగా మారిపోయిందండి. ఇశ్రాయేలీల యొక్క గోత్రాలన్నీ కూడా నాశనం అయిపోయాయి. అంటే ఈ యొక్క 10 గోత్రాలు ఉత్తర రాజ్యాన్ని అష్షూరీల చెరకి దేవుడు అప్పచెప్పాడు. ఈనాడు ఆ 10 గోత్రాల ఇశ్రాయేలీల యొక్క చరిత్ర లేదు, అంతమైపోయింది, అది నాశనం అయిపోయింది. 10 గోత్రాల వారు అంతరించిపోయారు. అలాగే ఈ 2 గోత్రాల వారైనా సరిగా ఉన్నారా అని మనం ఆలోచన చేస్తే అది కూడా లేదండి. ఈ 2 గోత్రాల వారు కూడా పాపము చేసి తప్పిపోయి దేవుని యొక్క హృదయానికి ఎంతో ఆయాసకరంగా జీవించి వేరే దేవతలను, వేరే దేవుళ్ళను పెట్టుకొని పూజిస్తూ భ్రష్టమైన పాపములో తొలతూకుతూ ఎంతో పాపానికి దాసులై ఉన్నప్పుడు ఈ 2 గోత్రాల వారిని కూడా బబులోను చెరకి దేవుడు అప్పచెప్పాడు. ఆ రకమైనటువంటి హింసను వారు ఇశ్రాయేలీలు తప్పిపోయిన విధానాన్ని, దేవుణ్ణి విసర్జించినటువంటి విధానాన్ని జ్ఞాపకము చేసుకుంటూ బాధపడుతూ అంగళారుస్తూ కన్నీరు కారుస్తూ ఈ 89వ కీర్తనను ఏతాను రాసినట్లు మనము చూడవచ్చు అన్నమాట. అక్కడ ఈ ఏతాను ఎంతో బాధపడతాడు. ఈ ఇశ్రాయేలు గతి చూసి అంతరించిపోవటం, శత్రు దేశాలకి మరి శత్రు రాజుల చేతులలోకి వెళ్ళి హతమైపోవటం, నాశనం అయిపోవటం అతను చూసిన వాడిగా ఏం చేస్తాడంటే దేవునికి మొరపెడతాడండి. ఎలా మొరపెడతాడంటే ఆ మొరే ఈ 89వ కీర్తన యొక్క సారాంశము.
రెండవ సమూయేలు గ్రంథంలో 7వ అధ్యాయం 26వ వచనంలో ఉన్నటువంటి దావీదు యొక్క వంశాన్ని స్థిరపరుస్తాను, సింహాసనాన్ని స్థిరపరుస్తాను అనేటువంటి విషయాన్ని కూడా అతను జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రభువా, జ్ఞాపకం చేసుకో ప్రభువా, వారిని నువ్వు జ్ఞాపకం చేసుకో. నీ దాసుడైన దావీదు యొక్క సింహాసనాన్ని నువ్వు స్థిరపరుస్తానన్నావు కదా, రాజులను కూర్చొని పెడతానన్నావు కదా, మరి అదేమైందయ్యా అనేటువంటి బాధ దేవునిని ప్రశ్నించిన విధానము ఈ 89వ కీర్తనలో మనము గమనిస్తూ ఉంటామండి. దావీదు సింహాసనము స్థిరపరచబడుతుందంటే అర్థం ఏంటండి? మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం ప్రకారము అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసు క్రీస్తు వారు మా యొక్క దావీదు సింహాసనము మీదకి రావలసి ఉంది అనేటువంటి ప్రవచనము యొక్క నెరవేర్పు. దానిని ఇతను గుర్తు చేస్తున్నాడు. నీ దాసునికి నీవిచ్చినటువంటి వాగ్దానాలను గుర్తు చేసుకో ప్రభువా అని గుర్తు చేస్తున్నటువంటి వ్యక్తిగా ఇతను ఉన్నాడండి. అయితే ఈ కీర్తనను 89వ కీర్తనను ఏతాను రాసినటువంటి కీర్తనను మనం ధ్యానం చేసినప్పుడు ఇందులో మొత్తము 52 వచనాలు ఉన్నట్లు మనము గమనించవచ్చండి. ఈ 52 వచనాలను కూడా మనము విభజించుకొని ధ్యానం చేయొచ్చు. ఏంటంటే అవి 1వ వచనం నుండి 5వ వచనం వరకు భక్తుడు, గాయకుడు పాట కట్టి రాసేటువంటి ఈ యొక్క రాజు యొక్క సంస్థాన విధానంలో ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడిన విషయాలు రాయబడి ఉన్నాయి. అవేవనగా 1 నుండి 5 వచనాల వరకు దేవుణ్ణి గణపరిచాడు అతను. ఒకే ఒక కీర్తన రాశాడండి. ఆ ఒక్క కీర్తనలో ఆ యొక్క రాచరికపు వ్యవస్థ అంతా ఎలా నాశనం అయిపోయిందో, అతని బాధ ఏంటో, దేవుడు దావీదుకి ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏంటో అవన్నీ కూడా ఇతను జ్ఞాపకం చేస్తున్నాడు. 52 వచనాలు ఉన్నటువంటి కీర్తనలో రెండవ విషయం ఏమని చెబుతున్నాడంటే, ఇతను 5 నుండి 18 వచనాల దాకా ఉన్నటువంటి విషయాలు దేవుని ఎడల దావీదుకున్నటువంటి విశ్వాసాన్ని అతను గుర్తు చేస్తూ ఉన్నట్లు మనం చూడవచ్చు. 3వ విభజన ఏంటంటే, ఇందులో 19 నుండి 31 వరకు కలిగినటువంటి విషయాలు ఏంటంటే, యూదుల యొక్క ఓటమి, నష్టము, వారి యొక్క పతనము గురించి అతను వర్ణించాడండి. అలాగే 39 నుండి 40 వచనాల వరకు అంగలార్పు, బాధ, కన్నీరు కనిపిస్తూ ఉంది. అలాగే చివరిగా 40 నుండి 52 వచనాల వరకు ఈ యొక్క ఏతాను రాసినటువంటి 89వ కీర్తనలో 52 వచనాలు ఉండగా వీటిని విభజించి ఆ భక్తుని యొక్క, ఆ గాయకుని యొక్క మౌన రోదన, కన్నీరు ఏంటి అనేది మనం విభజించి చెప్పుకోవచ్చండి. ఎలా విభజించవచ్చు అంటే, ఇది 1 నుండి 5 వచనాలు కలిగినటువంటి భాగములో దేవుని అతను గర్వపరచడం అనేది మనము గమనిస్తూ ఉంటాము. తర్వాత 5 నుండి 18 వచనాల్లో దేవుని ఎడల దావీదునకు ఉన్నటువంటి విశ్వాసము ఎటువంటిది అనే విషయాన్ని అతను గుర్తు చేస్తున్నట్లు మనము గమనించవచ్చు. తర్వాత 19 నుండి 37వ వచనం వరకు కలిగినటువంటి భాగంలో యూదుల యొక్క పతనము, ఓటమి, దుస్థితి గురించి అతను అభివర్ణిస్తూ రాశాడండి. అలాగే 4వ విషయం మనం గమనించినట్లయితే 38 నుండి 45 వచనాలు కలిగినటువంటి భాగములో వాళ్ళ యొక్క అంగలార్పు, ఏడ్పు, కన్నీరు అక్కడ అతను వర్ణించాడు. చివరిగా 45 నుండి 46 నుండి 52 వచనాలు మనం గమనించినట్లయితే అక్కడ దావీదుతో దేవుడు చేసిన నిబంధనను అతను గుర్తు చేస్తున్నాడు ప్రశ్నించి.
తన యొక్క జనాంగం పడుతున్న బాధలు కష్టాలు చూస్తూ ఈ కీర్తన అతను రాశాడు. దీనిని ఎలా విభజించవచ్చు అంటే, మొదటి భాగం ఏంటంటే దేవుని గణపరిచాడు, స్తుతించాడు. ప్రార్థన గాయకుడు అతను పాట కట్టి మరి స్తుతించిన విధానం చూస్తాం. తర్వాత దేవుని ఎడల ఆ యొక్క వంశానికి ఉన్నటువంటి విశ్వాసాన్ని అతను జ్ఞాపకం చేశాడు. తర్వాత యూదుల యొక్క ఓటమి, తర్వాత అంగలార్పు, అంటే శత్రు దేశాల్లోకి యూదులు వెళ్ళిపోయినప్పుడు, ఇశ్రాయేల్ వెళ్ళిపోయినప్పుడు వారు పడిన హింస, బాధ అదంతా కూడా గుర్తు చేశాడు. చివరిగా దావీదుతో దేవుడు చేసిన నిబంధనను జ్ఞాపకం చేసినటువంటి వ్యక్తిగా ఉన్నాడండి. ఇలా తన ప్రజలు పడుతున్నటువంటి వేదన అతను చూస్తూ ఉన్నాడు. అతను సుమారు దాదాపుగా దావీదుతోనూ కలిసి ఉన్నాడు. దావీదు సంస్థానంలో గాయకుడిగా పనిచేశాడు. అలాగే సొలొమోను సంస్థానంలో పనిచేశాడు. తన కుమారుడైన రెహబాము కాలంలో కూడా పనిచేశాడు. ముగ్గురు రాజుల యొక్క పరిపాలన చూసినప్పుడు, తరువాత ఇశ్రాయేలీలకు పట్టినటువంటి గతి చూసినప్పుడు, అంటే 2 వర్గాలుగా విడిపోయి 10 గోత్రాల వారు తూర్పు, 10 గోత్రాల వారు ఉత్తర రాజ్యంగా, 2 గోత్రాలు వారు దక్షిణ రాజ్యంగా విడిపోయిన విధానాన్ని చూసి, ఆ తరువాత 10 గోత్రాల వారు అష్షూరు చెరలోకి వెళ్ళటం, 2 గోత్రాల వారు 70 సంవత్సరాల బబులోను చెరకు వెళ్ళటం, ఇవన్నీ కళ్ళతో చూసి దేవుని ప్రజలు అస్తవ్యవస్థగా శత్రువుల దేశాల్లో మరి శత్రువుల చేతులు హింసించబడటం, గాయపరచబడటము, అంతరించిపోవటం అతను గమనించాడండి. ఈ రాచరికపు వ్యవస్థ ఈ ముగ్గురి రాజుల్లో ఎలా అంతమైపోయిందో అనే దాన్ని పాట రూపములో ఈ గాయకుడు ఈ 89వ కీర్తనలో వివరిస్తున్నాడు. అయితే అతని యొక్క చివరి మాట ఏంటంటేనండి, దావీదు సింహాసనాన్ని నువ్వు స్థిరపరుస్తావా రాజు ఏడు. మరి ఆ రాజు గురించి అడిగాడు. అయ్యా, నువ్వు దావీదు యొక్క సింహాసనాన్ని స్థిరపరుస్తానని చెప్పావు కదా, ఆ విషయాన్ని జ్ఞాపకము చేసుకో ప్రభువా అని అతను దేవుణ్ణి వేడుకున్నట్లు మనము చూస్తామండి. ఎంత గొప్ప గాయకుడు అండి, ఎంత జ్ఞానవంతుడు. ఇతను జ్ఞానవంతుడు, సొలొమోను వంటి జ్ఞానమే. అంటే సొలొమోను అంత జ్ఞానం ఎవరికి లేదు, కానీ ఆ తరువాత కొంచెం తక్కువగా ఇతనికి ఏతానికి చాలా జ్ఞానము కలిగిన వాడు. ఈ జ్ఞానం ఏంటంటే దేవుని యొద్ద నుండి వచ్చేటువంటి జ్ఞానము. దేవుని యొద్ద నుండి మనకి 2 వస్తాయండి. దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క జ్ఞానాన్ని మనము అడగాలి దేవుణ్ణి. ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల వాడు నన్ను అడగాలి, నేను జ్ఞానము వానికి ఇస్తాను సమృద్ధిగా అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు మనతో. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం మనం గమనించినట్లయితే, ఈ జ్ఞానము లోక సంబంధమైనటువంటి శరీర సంబంధమైనటువంటి జ్ఞానము కాదు, ఇది దైవ జ్ఞానము, పరలోక జ్ఞానము, ఇది పైనుండి వచ్చినటువంటి జ్ఞానము, అది ఎంతో విలువైన జ్ఞానం అని మనకి యాకోబు పత్రికలో భక్తుడు తెలియచేస్తూ ఉన్నాడు. అట్టి జ్ఞానము మనందరం పొందుకోవాలి, దేవునికి మరి అడగాలి, మనం దేవునిని అడగాలన్నమాట. ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల దేవుణ్ణి అతను అడగాలి. ఏమని అడగాలంటే, యాకోబు పత్రిక 3వ అధ్యాయము 17వ వచనంలో ఉన్నటువంటి జ్ఞానము మనం అడగాలండి. అక్కడ ఏముంటుందంటే, దేవుడు అనుగ్రహించే జ్ఞానము పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనదిగా ఉంటుంది, సమాధానకరమైనదిగా, మృదువైనదిగా, సులభంగా లోబడినదిగా, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణైనను లేని జ్ఞానము దేవుడు మనకి ఇస్తాడండి. జ్ఞానం కావాలంటే చదువుకు సంబంధించిన జ్ఞానాన్ని అడగటమే కాదు, కానీ పరలోక సంబంధమైన జ్ఞానము, దేవుని జ్ఞానం మనకి ప్రసాదించమని అడగాలండి. ఇటువంటి జ్ఞానముతోనే ఏతాను ఈ యొక్క 59వ కీర్తనను రాశాడు. ముగ్గురు రాజులు గురించి చూసి రాచరికం పతనమైపోవటం, అయ్యా నువ్వు స్థిరపరుస్తానని చెప్పావే ఆ యొక్క దావీదు సింహాసనాన్ని, అది పరిపాలించడానికి రాజులేరి,
రాజ్యం పతనం అయిపోయింది. 10 గోత్రాల వారు అడ్రస్ లేకుండా పోయారు. ఏంటయ్యా, నీ యొక్క నిబంధనని జ్ఞాపకము చేసుకో, నీ దాసునితో నీవు చేసినటువంటి నిబంధనను జ్ఞాపకం చేసుకో ప్రభు అని ఒక